కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరో అవకాశం. కథ మొదలు పెడదాం. సత్యభూషణ్ ఒక అంతర్జాతీయ ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్. అంచెలంచెలుగా ఎదిగి 25 ఏళ్లలో మార్కెటింగ్ డైరెక్టర్ స్థాయికి చేరాడు. అతను తరచూ టూర్ల మీద దేశమంతా తిరుగుతూ ఉండటంతో పిల్లల బాధ్యత పూర్తిగా అతని భార్య సావిత్రి మీద పడింది. వాళ్ళకి 2 పిల్లలు, చరణ్, రాధిక. చరణ్, రాధికలు బాల్యంలో సత్యభూషణ్ణి వారానికోసారి చూడటం వల్ల అతను ఎవరో గెస్ట్ లేదా చుట్టం అనుకునేవారు. కొంచెం పెద్దయ్యాక అతనే తమ తండ్రి అని గ్రహించారు. పిల్లలకి 15 ఏళ్లు వచ్చేసరికి సత్యభూషణ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అయ్యాడు. అప్పట్నుంచి ప్రతి ఏడు వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వారం 10 రోజులు విహారయాత్రలు చేయటం ప్రారంభించారు. పిల్లలు తమకి ఏది కావాలన్నా తల్లి సావిత్రికే చెప్పేవారు. వాళ్ళ చదువు మీద కూడా బాల్యం నుంచి సత్యభూషణ్ కన్నా సావిత్రి ఎక్కువ శ్రద్ధ వహించటంతో అన్ని విషయాలు పిల్లలు తల్లితోనే పంచుకునేవారు. తండ్రి సత్యభూషణ్ అంటే పిల్లలకి గౌరవంతో పాటు భయం కూడా ఉంది. అలాగని తండ్రి మీద ప్రేమ లేదని కాదు. భయం ముసుగులో ప్రేమ బంధింపబడింది. తరచూ కుటుంబం అంతా కలిసి విహారయాత్రలకి వెళ్ళటం మొదలుపెట్టినప్పటికీ పిల్లలు సావిత్రితోనే బాగా చనువుగా మసలటం, తనతో మామూలుగానే ఉన్నప్పటికీ పిల్లలు తనతో అంత చనువుగా మసలకపోవటం గమనించాడు సత్యభూషణ్. సత్యభూషణ్కి పదోన్నతి వచ్చింది. అతను మార్కెటింగ్ డైరెక్టర్ అయ్యాడు. అతనికి ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉంది. సత్యభూషణ్ ఖచ్చితంగా కంపెనీకి ఎండీ అవుతాడని సహోద్యోగులు అనుకుంటున్నారు. కూతురు రాధిక MBA పూర్తి చేసి ఒక మంచి గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కొడుకు చరణ్ ఇంజనీరింగ్ చేసి L&Tలో పనిచేస్తున్నాడు. అనుకోకుండా రాధికకి పెళ్లి కుదిరింది. పెళ్లి చేశారు. 2 ఏళ్లు అయ్యేసరికి రాధిక గర్భం దాల్చింది. సత్యభూషణ్కి మరో 2 ఏళ్లలో MD అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అతని వయసు ఇప్పుడు 55 ఏళ్లు. సరిగ్గా రాధిక మరో 2 నెలల్లో పురుడు పోసుకుంటుందనగా సత్యభూషణ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆఫీస్లో అందరూ ఆశ్చర్యపోయారు అతను రాజీనామా చేయటం చూసి. పురుడు కోసం పుట్టింటికి వచ్చిన రాధిక, నాన్న ఎందుకు హఠాత్తుగా ఉద్యోగం మానేశారు అని అడిగింది తల్లి సావిత్రిని. ఏమోనమ్మా, నాకు ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేశారా? అన్నీ చేసిన తర్వాత చెప్పడమే కానీ అంది తల్లి కూతురితో. రాధికకి ప్రసవం అయ్యింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే సావిత్రితో పాటు సమానంగా సత్యభూషణ్ కూడా తల్లి బిడ్డల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. తండ్రి రోజంతా పక్కనే ఉండి తల్లి సావిత్రితో పాటు తనకి, తన పసికందుకి సపర్యలు చేయటం రాధికకి ఎంతో ఆశ్చర్యంగా, సంతోషంగా కూడా అనిపించింది. రాధికకి కొడుకు పుట్టిన నెల రోజులకు చరణ్కి కూడా పెళ్ళయింది. అనుకోకుండా రాధిక భర్తని వాళ్ళ కంపెనీ వాళ్ళు 6 నెలల ప్రాజెక్టు పని మీద జర్మనీ పంపించారు. దానితో రాధిక పసికందుని పెట్టుకొని పుట్టింట్లోనే ఉండిపోయింది. కూతురు, మనవడు 6 నెలలు ఉంటారనగానే సావిత్రి, సత్యభూషణ్లు సంతోషించారు. సావిత్రికి ఇంటి పనుల్లో సహాయం చేయటంతో పాటు మనవడిని రాత్రింబవళ్లు చూడటం, నిద్రపుచ్చటం కూడా సత్యభూషణ్ డ్యూటీల్లో భాగమయ్యింది. సత్యభూషణ్ దగ్గర బాగా అలవాటై పిల్లవాడు ఇతరులు ఎవరు ఎత్తుకున్నప్పటికీ ఏడవటం మొదలుపెట్టాడు. రాధిక భర్త జర్మనీ నుంచి తిరిగి వచ్చాడు. ఇంతలో కోవిడ్ మహమ్మారి వచ్చి రాధిక అత్తామామల్ని పొట్టన పెట్టుకుంది. ఈ పరిణామాల పర్యవసానంగా ఇప్పుడు రాధిక పసికందుతో పాటు రాధిక భర్త కూడా సత్యభూషణ్ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతలో సత్యభూషణ్ కోడలు గర్భవతి అయ్యింది. పుట్టింటికి వెళ్ళి 10 నెలల్లో పండంటి ఆడపిల్లతో మళ్ళీ అత్తవారింటికి తిరిగి వచ్చింది. సత్యభూషణ్ మనవడిని పెంచిన అనుభవంతో ఇప్పుడు మనవరాల్ని కూడా సునాయాసంగా పెంచుతున్నాడు. మనవడు, మనవరాలు ఇద్దరూ సత్యభూషణ్ని విడిచిపెట్టడం లేదు. సత్యభూషణ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు అతని కింద పనిచేసే ప్రశాంత్ పదోన్నతి పొంది మార్కెటింగ్ డైరెక్టర్ అయ్యాడు. అతను ఇప్పుడు కంపెనీకి MD అయ్యాడు.
ప్రశాంత్ ప్రత్యేకంగా సత్యభూషణ్కి, సావిత్రికి స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చాడు. రాత్రి పార్టీ అయి ఇంటికి కారులో తిరిగి వస్తుండగా, మీరు రాజీనామా చేయకుండా ఉండి ఉంటే ప్రశాంత్ స్థానంలో ఈరోజు మీరు ఎండి అయి ఉండేవారు అంది సావిత్రి. పెళ్ళైన కొత్తలో నా ఉద్యోగం, కెరీర్ మీద పూర్తిగా దృష్టి పెట్టడంతో చరణ్, రాధికలు పుట్టినప్పుడు, ఆ తరువాత వారి బాల్యంలో ఒక తండ్రిగా నేను వాళ్ళతో కలిసి నేను గడిపింది చాలా తక్కువ. నేను ఆ విషయం గ్రహించేసరికి వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. నువ్వే తల్లి, తండ్రి అయి వాళ్ళిద్దరినీ పెంచావు. వారి బాల్యంలో వారికి నాతో ఏర్పడిన దూరాన్ని ఆ తరువాత నేను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. తండ్రి తన పిల్లల పెంపకంలో చేసిన లోపాల్ని సరిదిద్దుకోవటానికే భగవంతుడు మరో అవకాశం మనవళ్ళ రూపంలో కల్పిస్తాడు. నేను ఆ రెండో అవకాశం జారవిడుచుకోకూడదని నిర్ణయించుకుని నా ఉద్యోగానికి అప్పుడు రాజీనామా చేశాను అన్నాడు సత్యభూషణ్ సావిత్రితో. ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలయ్యింది. అయినా పిల్లలు నిద్రపోలేదు. సత్యభూషణ్ణి చూడగానే తాత అంటూ ఇద్దరూ పోటాపోటీగా సత్యభూషణ్ చెరో వంక ఎక్కారు ఆనందంగా. సావిత్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.